హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం. ఈరోజు చతుర్థి అండి. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 4వ రోజు. ఈరోజు అమ్మవారు మనకి కూష్మాండ రూపంలో దర్శనమిస్తారు అండి. అందరూ కూడా ఈ నామాన్ని జపించండి. కూష్మము అంటే గుమ్మడికాయ అండి. ఈ బ్రహ్మాండానికి అధిపతి అమ్మవారు. సో సూర్య భగవానుడు కూడా అమ్మవారి అధీనంలోనే ఉంటారు. ఈ అమ్మవారిని ఆరాధించడం వలన మనకి ఉన్నత అధికారం లభిస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి, అలాగే బ్రహ్మాండాన్ని ఏలే అధికారం వస్తుంది అండి. ఇంద్రుడు కూడా కూష్మాండ దేవిని పూజించి ఇంద్ర పదవిని పొందాడు, పోగొట్టుకున్న ఇంద్ర పదవిని. అలాగే శ్రీకృష్ణుడు శ్రీరాముల వారు కూడా ఈ అమ్మవారిని పూజించారు. సో ఈరోజు ఈ నామం ఓం దేవి కూష్మాండాయ నమః, ఓం దేవి కూష్మాండాయ నమః, ఓం దేవి కూష్మాండాయ నమః. ఇక దీనితో పాటుగా నవార్ణ మంత్రాన్ని కూడా జపించండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని వీలైనన్ని సార్లు జపించండి. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు అమ్మవారు మనకు స్కందమాత అవతారంలో దర్శనమిస్తారు. సంతానం లేనివారు సంతానం కోసం ఈ అమ్మవారిని పూజిస్తే సంతానం కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామిలా విజయాన్ని పొందుతారు. రేపు ఉదయాన్నే అరటి వత్తులతో దీపాన్ని వెలిగించి స్కందమాత నామాన్ని జపించండి. అరటి చెట్టుకు నీరును సమర్పించి దీపాన్ని వెలిగించి నమస్కరించుకోండి. అలాగే ఓం దేవి స్కందమాతాయై నమః అనే నామాన్ని రేపు వీలైనంత సార్లు జపించండి. నవార్ణ మంత్రాన్ని కూడా జపించండి. ఇక రేపు ఈ అమ్మవారికి మనము నైవేద్యంగా వెన్న ప్లస్ తేనె కలిపి పెడతాము. అలాగే రేపు అందరూ ధరించాల్సిన రంగు ఆకుపచ్చ రంగు. ఈరోజు యోగక్షేమం అండి. గుమ్మడికాయతో ప్రమిదలు చేసి నెయ్యి దీపాన్ని అమ్మవారికి వెలిగించండి అమ్మవారి ముందు. ఇలా చేయడం వలన మనకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, అంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. బ్రహ్మాండాన్ని జయించిన పుణ్యఫలము మనకు లభిస్తుంది. అలాగే సూర్య భగవానుని అనుగ్రహం లభిస్తుంది. పితృదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి జరుగుతుంది. మనకు ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. అందరూ కూడా తప్పకుండా ఆచరించండి.